కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నల్ల శనగలతోటి కూర. ఇది అన్నంలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ముందుగా నల్ల శనగలని ఒక కప్పు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తెల్లవారుజామున 2-3 సార్లు కడిగి కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో నూనె పోసి కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. దీంట్లో ఇది ఉల్లిపాయ తొందరగా ఉడకడం కోసము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కొంచెం కారము మీ రుచికి తగినంత, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలొంతలు చక్కగా ఉడకాలి. తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న టమాటాని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయాక ఈ టమాటా మిశ్రమాన్ని దాంట్లో వేసుకుని ఆ తర్వాత చోలే మసాలా ఒక 1/2 టీ స్పూన్ ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికాక మనం ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న శనగలు కూడా వేసి అందులో బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఇది మనము తినేదాన్ని బట్టి, అంటే పూరీలోకి చపాతీల్లోకి అయితే కొద్దిగా నీరు ఎక్కువగా పోసుకొని పలచగా చేసుకోవాలి. ఇది నేను అన్నంలోకి చేశాను, అందుకే చాలా గట్టిగా చేశాను. తర్వాత ఇందులో ఒక చెంచాడు పెరుగు వేయాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి పెరుగు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను కొద్దిగా పెరుగు వేసి దాన్ని బాగా ఉడికించాను. ఇలా మొత్తం ఉడికాక దాన్ని కట్టేసుకోవడమే, అంతే. ఇది మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.